హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి యాడ్ చేసి మనం డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. హలో ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అందులో ఒక కప్పు వరకు అటుకులను యాడ్ చేసుకోవాలండి. అటుకులు కూడా ఒక 2-3 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఇప్పుడు అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలండి. కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు యాడ్ చేయడం వల్ల మనకి ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే రోస్ట్ చేసి ఉంటుందో అది కొంచెం మెత్తగా అయ్యి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. One subscriber, one smile. Thank you so much. Please subscribe to my channel. Don't forget.